కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడంతా డెంగీ సీజన్. కాస్తంత ఒళ్ళు వెచ్చబడి ఒంట్లో నొప్పులు మొదలవగానే చాలామంది డెంగీ బారిన పడ్డామని ఆందోళన చెందుతున్నారు. అయితే ఒళ్ళు వెచ్చబడగానే డెంగీ అని అనుమానించక్కర్లేదు. సాధారణ జ్వరానికి భిన్నంగా డెంగీలో కొన్ని ప్రత్యేకమైన అనుమానిత లక్షణాలను గుర్తించవచ్చు. డెంగీతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలంలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ అనేది చాలా సాధారణమైన వైరల్ జ్వరం. చాలామందికి జ్వరం వచ్చి ఆ జ్వరాన్ని గుర్తించే లోపే అది తగ్గుతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఇది చాలా ఎక్కువ జ్వరం, అంటే 102-104 డిగ్రీల జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఎంత తీవ్రంగా ఒళ్ళు నొప్పులు ఉంటాయంటే కొంతమందికి ఎముకలు ఇరిగిపోయానంత నొప్పులు ఉంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. ఇది కాకుండా విపరీతమైన తలనొప్పి ఉంటుంది. కొంతమందిలో కళ్ళ వెనుక చాలా నొప్పిగా ఉంటుంది. ఒంటి మీద దద్దుర్లు, అంటే దీన్ని ర్యాష్ అంటే అది వస్తుంది. కొంతమందిలో లూజ్ మోషన్ కూడా రావచ్చు. ఈ దశలో, అంటే ఈ కాలంలో ఇలా ఉన్నప్పుడు మనం డెంగీ ఉన్నదని అనుమానించాలి, ముఖ్యంగా పిల్లల్లో. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం, అన్ని అవయవాల పనితీరు మందగించడం అనేది చాలా సాధారణమైన విషయం. వయసుతో పాటు వినికిడి శక్తి కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. గట్టిగా అరిచి చెప్తే గానీ వినపడిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తుల మాటను సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. వయసుతో పాటు వినికిడి తగ్గకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు వినికిడి ఎందుకు తగ్గుతుంది? ఈ వృద్ధాప్యంలో ఏమవుతుందంటే మన లోపల చెవిలో హెయిర్ సెల్స్ అని ఉంటాయి. దాంతోపాటు ఆడిటరీ నర్వ్, అంటే వినికిడి నర్వ్ ఉంటుంది అనమాట. మిగతా బాడీలో ఎలా అయితే డీజనరేషన్, అంటే సెల్స్ కొద్దిగా చచ్చిపోతూ ఉంటాయి, అలాగే మన లోపల చెవిలో కూడా ఈ సెల్స్ నర్వ్ డీజనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ షుగరు, బీపీ ఉన్న పేషెంట్లు ఇది కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల ఉన్న రక్తనాళాలు ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా మూసిపోతూ ఉంటుంటాయి అనమాట. సో ఎయిదర్ ఏజ్ రిలేటెడ్ నుంచి కానీ, ఏజ్తో పాటు వచ్చే మనకు అదర్ సమస్యలు లైక్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా, బీపీ ప్రాబ్లం ఉన్నా కూడా రక్తనాళాల్లో కొంచెం మూసిపోయి ఆ విధంగా నర్వ్స్ డ్యామేజ్ అవుతా. సో ఓవరాల్గా ఏమవుతుందంటే లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ నర్వ్ డీజనరేట్ అయిపోవటం వలన మనకి వినికిడి సమస్యలు, లోపల చెవి సంబంధించిన సమస్యలు వస్తుంటాయండి. వృద్ధుల్లో వినికిడి తగ్గడం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది మెయిన్గా ఏంటంటే సెన్సోరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటామండి. మెయిన్గా అంటే రేరుగా ఏదన్నా మధ్య చెవిలో ప్రాబ్లం ఉన్న రావచ్చు, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. మెయిన్గా లోపల చెవిలో నరం వీక్ కావటం వలన వచ్చేదాన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం. ఇది ఏంటంటే బేసిక్గా మనకి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మొదట హై ఫ్రీక్వెన్సీస్, తర్వాత మిడిల్ ఫ్రీక్వెన్సీ, తర్వాత లో ఫ్రీక్వెన్సీ అట్లా తగ్గుతూ ఉంటుంది. ఒక్కోసారి స్లోపింగ్ ఆడియో కర్వ్ అంటాము. దీంతోపాటు స్పీచ్ అండర్స్టాండింగ్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో మనం ఈ నర్వ్ వీక్నెస్ వలన ఒకటేంటంటే మనకున్న ఆడిబిలిటీ శక్తి తగ్గుతుంది, అంటే చిన్న శబ్దాన్ని మనం వినలేము. రెండోది ఏంటంటే ఒక్కోసారి 2-3 మాట్లాడేటప్పుడు మనకు అర్థం కాదనమాట. సౌండ్ వింటాము కానీ అర్థం కాదు. సో ఈ 2 రకాల ప్రాబ్లమ్, సౌండ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, సౌండ్ క్వాలిటీ పర్సెప్షన్ కూడా తగ్గుతుంది అనమాట. చెవుల్లో నుంచి హోరుమనే శబ్దాలు ఎందుకు వస్తాయి? దీన్ని టిన్నిటస్ అంటామండి. ఇది వృద్ధుల్లోనే కాదు, మన యంగ్ పేషెంట్స్లో కూడా రావచ్చు. అంటే బేసిక్ ఇది ఏంటంటే మనకి లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ నర్వ్ వీక్ అయినప్పుడు లోపల వినికిడి తగ్గుతుంది. ఆ వినికిడి తగ్గినప్పుడు మనకి ఇన్సైడ్ బ్రెయిన్లో కొన్ని సౌండ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటాయండి. మనకి వినికిడి నార్మల్గా ఉందనుకోండి, బయట నుంచి వచ్చే చిన్న సౌండ్ని మనం క్యాచ్ చేసి లోపల ఉన్న సౌండ్ సప్రెస్ అయింది అనమాట. సో లోపల ఇప్పుడు ఈ వినికిడి నర్వ్ వీక్ అయినప్పుడు మనకి బయట నుంచి వచ్చే చిన్న సౌండ్స్ ఏంటంటే క్యాచ్ చేయలేము. అప్పుడు ఏమైందంటే లోపల ఉన్న చిన్న సౌండ్లు మనకి వినిపిస్తూ ఉంటాయి. సో ఇది నర్వ్ ప్రాబ్లం, అంటే నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఇది సాధారణం అండి. ఈ నర్వ్ వీక్నెస్ ఓల్డ్ ఏజ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి టిన్నిటస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బ్రెయిన్ డీజనరేషన్ కానీ అదర్ మిగతా ప్రాబ్లమ్స్ నుంచి కానీ లోపల సౌండ్స్ కొంచెం ఎక్కువ జనరేట్ అవుతుంటాయి, ఎస్పెషల్లీ టెన్షన్ ఉన్న వాళ్ళు.
సో ఈ టెన్షన్తో పాటు నర్వ్ డీజనరేషన్ ఉందనుకోండి, రెండు ఒకదానికొకటి యాడ్ అయ్యి మన చెవులో సౌండ్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఎస్పెషలీ ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి మనం చూసినట్టయితే, ఎస్పెషలీ ఈ వినికిడి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అవర్స్ 3-4కి మెలకు వస్తుంటుందండి. ఈ మెలకు వచ్చినప్పుడు 3-4కి బాగా సైలెంట్గా ఉంటుంది సరౌండింగ్ అట్మాస్ఫియర్, వాళ్ళకి వినికిడి తక్కువ ఉంటుంది. ఆ లోపల ఉన్న సౌండ్స్ని దే విల్ పర్సీవ్ మోర్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ మాకు చెవులో గుయ్యమని సౌండ్ వస్తుంది ఇలాంటివి చెప్తుంటారండి. దాని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారిని సంప్రదించి టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి ఒకసారి వినికిడి యంత్రం పెట్టుకున్నామంటే ఆ వినికిడి యంత్రం ఏం చేస్తుందంటే బయట నుంచి సౌండ్ని పర్సీవ్ చేసుకొని ఆ లోపల సౌండ్ మనకి వినిపించకుండా చేస్తానన్నమాట. వృద్ధాప్యంలో వినికిడిని చక్కగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? బేసిక్గా ఏంటంటే మిగతా మన ఓల్డ్ ఏజ్తో పాటు వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ లాగానే హీరింగ్ ప్రాబ్లమ్ను కూడా మనం మన లైఫ్ స్టైల్ని మంచిగా హెల్తీగా ఉంచుకున్నట్టయితే తగ్గించుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే మంచిగా ఆయిలీ ఫుడ్ తక్కువ తింటా, షుగరు, బీపీ, అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటా, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే మన సెల్ డీజనరేషన్ తగ్గిద్ది అనమాట. సో మిగతా బాడీలో పార్ట్లోనే ఈ సెల్ డీజనరేషన్ తగ్గినప్పుడు లోపల ఉన్న సెల్స్ ఎక్కువ రోజులు ఉంటాయి. ఎక్కువ రోజులు ఉండటం వల్ల మనకు వినికిడి శక్తి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. పూర్తిగా అవాయిడ్ చేయలేము కానీ మనం హెల్తీ లైఫ్ స్టైల్ యూజ్ చేసినట్టయితే మనం కొంచెం ఆయిల్, ఫ్యాట్ ఫుడ్ తగ్గించుకుంటా, మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా, షుగరు, బీపీ. దాంతోపాటు నవేడేస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూస్ సౌండ్ ఎక్స్పోజర్ అండి. అది మొబైల్ నుంచి కానీ, టీవీ నుంచి కానీ, డిఫరెంట్ సరౌండింగ్ వెహికల్ నుంచి కానీ, ఈ కంటిన్యూస్ సౌండ్స్ నుంచి కూడా మన సెల్ డీజనరేట్ తొందరగా ఫాస్ట్గా డీజనరేట్ అవుతాయండి. సపోజ్ 75 ఏళ్ళకి వచ్చే డీజనరేషన్ 40-50 ఏళ్ళకి కూడా వస్తుంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫోన్లు మాట్లాడే వాళ్ళకైతే మనం 20-25 ఇయర్స్ కూడా చూస్తున్నాం. సో ఈ నాయిస్ ఎక్స్పోజర్ని తగ్గించుకున్నట్టయితే మనం కంటిన్యూస్గా నాయిస్ లేకుండా, అంటే ఫోన్స్ తక్కువ మాట్లాడతా, టీవీ అలాంటివి లిమిటెడ్గా చూసుకుంటా, ఎక్కువ నాయిస్ పొల్యూషన్ దగ్గరికి వెళ్లకుండా, మిషన్స్ దగ్గర కానీ, బయట అవుట్ సైడ్ వెహికల్స్ దగ్గర కానీ ఉన్నట్టయితే ఈ సెల్ డీజనరేషన్ తగ్గుతుందన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే మనకు అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటా, ఎక్కువ నాయిస్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకున్నట్టయితే మనం మన హీరింగ్ని ఎక్కువ రోజులు పనిచేసేటట్టు చూసుకోవచ్చండి. వృద్ధాప్యంలో వినికిడి లోపాల్ని ఎలా అధిగమించాలి? బేసిక్గా ఏంటంటే మనం ఇప్పుడు కంటి చూపు తగ్గింది అనుకోండి, రిఫ్రాక్షన్తో స్పెట్స్ పెట్టి ఎలా అయితే మనం కంటి చూపుని ఇంప్రూవ్ చేసుకుంటాం, బేసిక్గా అదే మెకానిజం అండి. హీరింగ్ మెకానిజం తగ్గినప్పుడు మనం చిన్న సౌండ్ను కూడా హీరింగ్ ఎయిడ్ ద్వారా యాంప్లిఫై చేసుకుంటాం. అంటే చిన్న చిన్న సౌండ్స్ను కూడా మన వినికిడి యంత్రము, హీరింగ్ ఎయిడ్ మన చెవికి ఏ లెవెల్ అయితే ఇంటెన్సిటీ కావాలో ఆ లెవెల్కి ఇంక్రీజ్ చేసి అప్లై చేస్తాను అనమాట. దీంట్లో ప్రోగ్రామబుల్, నాన్ ప్రోగ్రామబుల్ హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయండి. ప్రోగ్రామబుల్ హీరింగ్ ఎయిడ్స్ ఎప్పుడు బెటర్ అంటే అది మనకి పెద్ద సౌండ్ని, చిన్న సౌండ్ని ఒకే రేంజ్కి తీసుకొచ్చి మన చెవికి అందుబాటులో ఉండేటట్టు చేస్తాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే చెవికి డిస్కంఫర్ట్ తగ్గుతుంది, మంచిగా మనం ఎక్కువ సార్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ ప్రోగ్రామబుల్ హీరింగ్ ఎయిడ్స్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా వచ్చే సౌండ్ కూడా, గుయ్యం అనే సౌండ్, ఎలక్ట్రిక్ సౌండ్ కూడా ఉండదు అనమాట. సో మంచిగా ప్రోగ్రామబుల్ హీరింగ్ ఎయిడ్స్ ఇప్పుడు చాలా రేటు తగ్గి, ఇంతకుముందు 1,50,000 ఉండే, ఇప్పుడు 20,000-15,000, 25,000 కూడా మన రేంజ్ని బట్టి తీసుకోవచ్చండి. మంచి హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. ఇవాళ ఆ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ నార్మల్గా వినిపిస్తుంది అనమాట. ఈ ఓల్డ్ ఏజ్లో కాక్లియర్ ఇంప్లాంట్ అంత అవసరం పడదండి, చాలా రేర్గా అవసరం పడుతుంటుంది. ఎస్పెషలీ ఈ చాలామంది టూ మచ్ ప్రొఫెషనల్, కానీ ఇవాళ అంత కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అవసరం లేదండి. ఎందుకంటే హీరింగ్ ఎయిడ్స్ టెక్నాలజీ డే బై డే చాలా బాగుంటుంది. సో హీరింగ్ ఎయిడ్ టెక్నాలజీ మంచిగా ఇంప్రూవ్ కావటం వలన మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ చేయాల్సిన అవసరం లేదండి. వయసుతో పాటు వినికిడి తగ్గకుండా కాపాడుకునేందుకు ఏం చేయాలో, హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్ సాయంతో చక్కటి వినికిడిని ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.